కొన్నిసార్లు దేవుని మాటలు మనకు గుర్తుండకపోవచ్చు. పర్వాలేదు. వినండి, పర్వాలేదు. అన్నీ గుర్తుపెట్టుకోవాలని లేదు, అన్నీ గుర్తుండవు కూడా. నేను ఇన్ని సంవత్సరాలు రక్షణ పొందిన తర్వాత చాలా సాక్ష్యాలు, లేకపోతే వాక్యాలు విన్నా. నాకు అన్నీ గుర్తులేవు. కానీ కొన్ని నా మనసు మార్చివేసేలాగా చేసినయి, కొన్ని గుర్తుంచుకున్నా, కొన్ని ఆలోచిస్తా దాని గురించి. కానీ చాలా వరకు నాకు గుర్తులేవు వాక్యాలు. అయినప్పటికీ వింటాను. ఎందుకో తెలుసా? ఉదాహరణకు మీకు చెప్పాలంటే, మే 1వ తారీఖు మధ్యాహ్నం మీరు ఏం భోంచేశారంటే ఏం చెప్తారు మీరు? ఏం కూర వండుకున్నారంటే నీకు గుర్తుండొచ్చు. పోనీ ఏప్రిల్ 1వ తారీఖున ఏం కూర గుర్తులేదు, వెరీ గుడ్. కానీ తిన్నామని గుర్తుందా కనీసం? అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థమే భాషలో మెల్లిగా చక్కగా. అంటే నీకు ఏప్రిల్ 1వ తారీఖున ఏం తిన్నావో గుర్తులేదు, తిన్నాను గుర్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు గుర్తు లేకపోయినా ఆ రోజు తిన్నందుకు నీకు వంట పట్టింది, ఆ రోజు బతుకున్నావు, మంచిగున్నావు. ఆ రోజు ఉన్న బలము ఇప్పుడు కూడా కొంచెం ఉంది, అవునా? అలాగే దేవుని వాక్యం కూడా అన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అన్నీ మర్చిపోవచ్చు. కానీ ఆ రోజు కొన్ని వాక్యాలు ఆ రోజు నీకు బలాన్ని ఇస్తాయి, 2 రోజులు కాపాడుతాయి. నేను మర్చిపోవచ్చు, చర్చిలో ఏం చెప్పారు మొత్తం మర్చిపోవచ్చు. అయినా సరే వచ్చినందుకు ఏదో బలం వచ్చింది, నీలో తెలియని బలం వచ్చింది. ఎందుకంటే దేవుడి మాట అటువంటిది, మనకు తెలియదు. కొన్నిసార్లు అంత బలం వస్తుంది. నేను చాలా వాక్యాలు మర్చిపోయాను, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తుంచుకోవాలి, కొన్ని ధ్యానం చేయాలి, ఇంటికి వెళ్ళి చదవాలి కొన్ని. కానీ అన్నీ గుర్తుండాలని పని లేదనమాట. కానీ వినాలి, ఎందుకంటే ఆ టైంకి 2 రోజులకి నీకు అది పనికి వస్తాయి. లోపల తెలియకుండా జీవాన్ని, ధైర్యాన్ని, నెమ్మదిని అది పుట్టిస్తుంది. యేసు ప్రభువారు ఒక మాట అంటారు శిష్యులందరినీ చూసి, నా రక్తం తాగి నా శరీరం తింటేనే వాడు దేవుని రాజ్యం చూస్తాడని. ఎవరికి అర్థం కాల ఆ మాటలు, ఎవరికి అర్థం కాల. అర్థం కాకపోతే ఈ బోధ ఏంటని అందరూ వెళ్ళిపోయారు, వేల మంది వెళ్ళిపోయారు. అక్కడ 12 మంది ఉంటారు శిష్యులు. యేసుప్రభు అంటాడు, మీరు వెళ్ళిపోతారా అంటాడు. అంటే మేము ఎక్కడికి వెళ్తాం అన్నారు. వీళ్ళకేదో అర్థమైనట్టు. అసలు వీళ్ళకి అర్థం కాల, ఈ 12 మందికి ఏం అర్థం కాల మ్యాటరు. రక్తం తాగడం ఏంటి, శరీరం తినటం ఏంటి? ఈ జాతి ఎవరిది? రక్తం తాగి శరీరం తినే జాతి ఎవరిది? తెలుగులో ఏమంటారు? క్యానిబలిజం అంటారు, నరభక్షకులు. అంతేనా? అంటే అడవిలో ఉంటారు, ఇప్పటికే ఉన్నారు కొందరు. మనుషులు తింటారంట. మన రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనిషిని తినేస్తాడు. ఆ మనిషి దేవుని బిడ్డ, వెళ్ళి మిషనరీగా వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్దాం అనుకున్నాడు. చక్కగా కోసేసి వండేసి తినేశారు ఆయన. తర్వాత ఇంకో ఆయన వెళ్ళి సువార్త చెప్తే బాధపడుతున్నారు, అయ్యో వచ్చిన ఆయన తినేసాం కదా అని. సింపుల్గా చెప్పారు. మీరు అయ్యో అంటున్నారు. పాపం కోడిని తినట్లా మీరు? వాళ్ళకి అర్థం కాల 12 మందికి రక్తం తాగడం ఏంటి ఇదని. కానీ దాంట్లో ఈ 12 మందిలో పేతురు అంటాడు, యేసుప్రభు వెళ్తారా మీరు అంటాడు. ఇదిగో ఇటు వెళ్తారా, ఇగో దారి అంటాడు. ఆయన అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వు మాట్లాడుతండి జీవం వస్తుంది ప్రభువా. ఈయనకి ఏదో అర్థమైనట్టు, పేతురికి ఏం అర్థం కాదు అసలు. ఆ 11 మంది నాకు తెలిసి నేను అనుకోవటం, పేతురు మాడుతుంటే ఈ 11 మంది కూడా నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమైందా అని ఉంటారు. వాళ్ళకి అర్థం కాల, కానీ ఏదో జరుగుతుందని అర్థమైంది. వాళ్ళు చెప్పలేదు, పేతురు చెప్పాడు, అంతే తేడా. లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు 11 మంది. ఏదో జరుగుద్ది. మీకు కొన్నిసార్లు ఏం అర్థం కాల, ఈ చర్చ అవచ్చు, వేరే చర్చ అవచ్చు, మాట ఏం అర్థం కాల, కానీ ఏదో నెమ్మదిగా ఉంది, బాగుంది అనిపించింది ఎప్పుడు నా జీవితంలో. చాలు దించేయండి, ఇది అనిపించింది కదా. అందుకే నేను చెప్తాను, కొన్నిసార్లు అర్థం కాకపోయినా అక్కడ దేవుని సన్నిధి అది ఉంటే ఉండండి, కామ్గా వినండి, ఒక్క మొక్కను అర్థం చేసుకోండి చాలు. తెలీదయ్యా, మాకు మొత్తం తెలీదా, ఆ ఇంగ్లీష్ రాదు, ఆ తెలుగు పదాలు రాదు, నాకు చదువు రాదయ్యా బైబిల్ చదవడం. కానీ వింటంటే నిజంగా మనశ్శాంతి, ధైర్యం, ఎక్కడ లేని సమాధానం వస్తుందయ్యా. చుట్టూతో నాకు సమస్యలు ఉన్నాయి, కానీ ఏంటో తెలియదయ్యా, బాగుందయ్యా, చాలా జీవితానికి. అది కొంతసార్లే. అలా అని మొత్తం మైండ్ ఆఫ్ చేసి ఏదో వస్తుందిలే అనుకోకు. కొన్నిసార్లు వినాలి, రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి చదవాలి. రెండూ ఉన్నాయి. అందుకని అంటాను, వాక్యము చాలా జాగ్రత్త అమ్మా. వాక్యం వినంగానే మన దగ్గరికి అపవాది వస్తుంది. అపవాది వచ్చి ఏం చేస్తుంది? నిన్నెత్తుబద్దా, వాక్యాన్ని ఎత్తుబద్దా, 100 సార్లు చెప్తూ ఉంటాను ఈ మాట. నువ్వు కానీ శ్రద్ధగా వినకుండా అసలు వాక్యం పక్కన పెట్టేసి అశ్రద్ధగా ఉన్నావు అనుకో, ఏం లేదు, అపవాది వచ్చి నువ్వు విన్న వాక్యాన్ని వెంటనే ఎత్తుపోద్ది అని రాసుంటుంది. వెంటనే అంట. ఎందుకు తెలుసా వెంటనే ఎందుకు రాస్తుందంటే, ఎక్కడ నువ్వు వాక్యాన్ని నమ్మేస్తావా అని దాని భయం, ఎక్కడ నువ్వు రాసేసుకుంటావా అని భయం, ఎక్కడ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తావా అని భయం, ఎక్కడ మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బైబిల్ తీసి చదువుతామని భయం దాన్ని. ఎందుకు అవి చదివామనుకో బాగుపడిపోతావు నువ్వు, దేవుని మాట నేను మార్చేస్తుంది, దాని భయం. అది ఏమన్నా లటక్కని తీసుకెళ్ళిపోద్ది. చాలా జాగ్రత్త, ఇష్టం వచ్చినట్టు మట్టుకు వండుకో. 2 రకాలుగా, కొన్ని గుర్తుంటాయి, గుర్తుంచుకోవాలి, రాసుకోవాలి, ధ్యానం చేయాలి, చదవాలి, అప్పుడే బాగుపడతావు నువ్వు. కొన్ని పర్వాలా, ఆ టైంకి ఉంటుంది కొన్నిసార్లు.